హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వార్చే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వార్చేతో పాటు డ్రామాల వార్చేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 5 ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం తన ఫ్రెండ్స్ దగ్గర సరవత్ తనకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించడానికి ఒప్పుకునేసాడు అని హ్యాపీగా వచ్చి చెప్తూ ఉన్నాడు. దీన్ని విని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పి వాడు మనసు మార్చేసావరా అని అడుగుతూ ఉన్నారు. నాకే తెలియదురా, సడన్ గా వాడు ఒప్పుకునేసాడు అని టైం చెప్పి ఇది మాత్రమే కాదురా, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్తాడు. నెక్స్ట్ డే నేను సరవత్ ఫ్యాకల్టీకి వెళ్ళినప్పుడు ఈ మ్యాటర్ ని తీసుకెళ్లి ఎలానో గ్రీన్ చెవులో పడేలాగా చేసేయండి అని చెప్తాడు. ఈ ప్లాన్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పేసి ఏదో చిన్నగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉన్నాడు. అదేంటంటే టైం సరవత్ ఫ్యాకల్టీ ముందు నిలబడగా అదే టైం కి గ్రీన్ కూడా అక్కడికి రాగా ఆయన నిన్నెవరో ఫాలో అవుతున్నారంట, అది నిజమా అని గ్రీన్ అడగ్గా కరెక్ట్ గా ఆ టైం కి సరవత్ కూడా రాగా అవును నేనే వాడిని ఫాలో అవుతున్నాను, నీకేమైనా ప్రాబ్లమా అని సరవత్ అడగ్గా ఇలా టైం ఇమాజినేషన్ చేసుకుంటూ ఉన్నాడు. వాడిని కొంచెం కూడా ఆలోచించనీయకుండా వాళ్ళ ఫ్రెండ్స్ రే ఏ ఫ్యాకల్టీ రా, ఏ టైం కి రావాలి, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పరా అని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నెక్స్ట్ డే వీళ్ళందరూ ప్లాన్ చేసినట్టే టైం సరవత్ ఫ్యాకల్టీ ముందు నిలబడగా అక్కడికి గ్రీన్ వస్తాడు. ఇప్పుడు అక్కడ నుండి సరవత్ కూడా కారు నుండి దిగుతాడు. ఇప్పుడు నేరుగా టైం దగ్గరకు వస్తాడు అనుకుంటే వాడిని కొంచెం కూడా పట్టించుకోకుండా చెవులో హెడ్ సెట్ వేసుకొని అలానే వెళ్ళిపోతాడు. దీన్ని చూసేసి గ్రీన్ టైం దగ్గర నాకు బాగా అర్థమైపోయిందిరా, నువ్వు నన్ను జెలస్ చేయడానికిగా ఇలా అంతా చేస్తున్నావని చెప్పి గ్రీన్ ఫుల్ గా నవ్వుతూ ఉన్నాడు. రే సరవత్, నిన్నంతా కష్టపడి ఒప్పించాను చూడు, నన్ను అనుకోవాలరా ఇలా టైం అనుకొని చాలా చిరాగ్గా నిలబడ్డాడు. గ్రీన్ ఎప్పుడు లాగే టైం చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం సరవత్ ని కలిసి ఏరా మనం ప్లాన్ చేసినట్టు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా నటించాలి కదరా, నువ్వు పాటికి నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావే, సైలెంట్ గా ఉన్నవాడిని రెచ్చగొట్టినట్టు నేనే వెళ్ళి గ్రీన్ దగ్గర ఇరుక్కున్నాను అని చెప్తాడు. వాడి దగ్గర నుండి తప్పించుకోరాడానికి నాకు గంట పట్టింది అని చెప్తాడు. మరి ఇంకేం చేయమంటావురా అని సరవత్ అడగ్గా రే నువ్వు ఒక అమ్మాయి దగ్గర ఎలా ఫ్లర్ట్ చేస్తావో అలానే నా దగ్గర కూడా ఫ్లర్ట్ చేయరా, నాకు ఎక్కువగా తినడానికి కొనివ్వు, ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా నన్ను అక్కగా చూసుకోరా అని చెప్పి ఇలా టైం ఒక్కొక్కటిగా చెప్తూ ఉండగా ఇప్పుడు సరవత్ తను తింటున్న చిప్స్ ప్యాకెట్ ని ఇచ్చి ఇందా తీసుకోరా అని చెప్పి ఇస్తాడు. దీనికి టైం రే నేను గ్రీన్ చూస్తుండగా ఇలా చేయమని చెప్పాను అని చెప్తాడు. పర్వాలేదు ఊరికే తినరా అని చెప్పి ఇస్తాడు. చిప్స్ ప్యాకెట్ ని చూడగానే టైం కి చాలా సంతోషం అయిపోయి మీ ఫ్యాన్స్ అంతా ఎంత సూపరో తెలుసా, చిప్స్ స్నాక్స్ అని భయంకరంగా కొనిస్తారే. టైం మాట్లాడుతున్నా గానీ సరవత్ టైం మాట్లాడుతుంది కొద్దిగా కూడా చెవులోనే వేసుకోకుండా వాడి పాటికి వాడు వెళ్ళిపోతాడు. సరవత్ వెళ్ళిపోయిన కొద్ది సమయానికి సరవత్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. సరవత్ ఎక్కడ్రా అని టైం ని అడగ్గా ఇందాక ఇటువైపు వెళ్ళాడని టైం చెప్పగా సరవత్ ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా ఐస్ క్రీమ్సే కొనిచ్చారు, నీకు కావాలా అని అడగ్గా వద్దు వద్దు ఇప్పుడే సరవత్ ఫ్యాన్స్ కి కొనిచ్చిన చిప్స్ ప్యాకెట్ ని సరవత్ నాకు ఇచ్చాడని చెప్తాడు. లేదే దానికి ఛాన్సే లేదే, ఇందాకే సరవత్ తనే స్వయంగా ఈ చిప్స్ ప్యాకెట్ ని షాప్ లో కొంటుండగా నేను చూసాను రా చెప్తాడు. ఇలా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆయన ఒకలాగా ఈ చిప్స్ ప్యాకెట్ ని వాడే కొనేసి మనకెందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు టైం ఫ్రెండ్స్ అందరూ క్యాఫెటేరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఉండగా కరెక్ట్ గా గ్రీన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. రాగానే టైం ఒక లంచ్ బాక్స్ కూల్ డ్రింక్ కొనిచ్చి తిను అని బలవంత పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు గ్రీన్ టైం ఫ్రెండ్స్ దగ్గర ఆ ఫ్యాకల్టీలో చాలా హాట్ అయిన అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు మీరు వెళ్ళాలంటే వాళ్ళని కలవచ్చురా అని చెప్తాడు. టైం దానికి గ్రీన్ దగ్గర మా ఫ్రెండ్స్ చూడటానికి ఒకలాగుంటారు, అమ్మాయిల కోసం నన్ను గివప్ చేసేలేరని చెప్తాడు. ఇలా చెప్పేసి తిరిగి చూస్తాడు, అక్కడ ఒక్కడు కూడా లేదు, అందరూ పరిగెత్తేశారు. ఓరి దేవుడా, గ్రీన్ దగ్గర నన్ను ఇరికిచ్చేసారా, సరైన ఎదవలు అని చెప్పి టైం చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. గ్రీన్ ఆ లంచ్ బాక్స్ ని ఓపెన్ చేసి టైం కి తినిపించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా దూరంగా సరవత్ రాగా టైం సరవత్ ని చూస్తూ మనసులో రే సరవత్ దయచేసి వెళ్ళిపోకురా, వచ్చి నన్ను కాపాడరా, వీడి టార్చర్ నేను భరించలేకపోతున్నాను ఇలా మనసులో తలుచుకుంటూ సరవత్ ని చూస్తూ ఉన్నాడు. ఎలానో సరవత్ కూడా టైం టేబుల్ దగ్గరికి వచ్చేస్తాడు. రాగానే సరవత్ తన చేతిలో ఉన్న లంచ్ బాక్స్ ని ఇచ్చేసి ఇందా తీసుకో నేను నీకోసమే కొన్నానని చెప్తాడు. అలానే టైం పక్కన ఒక జ్యూస్ బాటిల్ ఉంది, దాన్ని తీసుకొని వాడు తాగుతూ ఉన్నాడు. రే నేను ఆల్రెడీ ఎంగేజ్ చేసేసాను రా అని చెప్తాడు. టైం ని చూస్తూ అందులో ఏముందిరా అని చెప్పి టైని చూస్తూనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీన్ని చూసిన గ్రీన్ కి అట్టర్ షాక్ లో ఏం చేయాలో అర్థం కాకుండా టైం నే చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత టైం సరవత్ దగ్గరకు వెళ్లి ఏరా నేను 100 రూపాయలకి నటించమంటే నువ్వు 100 రూపాయలకి నటించేసావు కదరా, గ్రీన్ సచ్చినా నమ్మడరా అని టైం చెప్పగా దానికి సరవత్ నన్నేం చేయమంటావురా, నేను చూసిన డ్రామాలో ఇలానే చేస్తారు, అందుకే నేను ఇలానే చేశాను రా చెప్తాడు. అందుకని ఇంత దారుణంగా ఏరా ఇంతకు ముందు నువ్వు లవ్ చేసావా లేదా అని టైం సరవత్ ని చూసి అడగ్గా దానికి సరవత్ ఏం చెప్పకుండా టైం నే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం తన మ్యూజిక్ ప్రాక్టీస్ కి టైం అవుతుందని చెప్పగా మేమంతా బిగినర్స్ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాము, నువ్వు వేరే దగ్గర ప్రాక్టీస్ చేసేది, టైం అవుతుంది వెళ్ళరా అని చెప్పగా దానికి సరవత్ టైం దగ్గర
అలా ఏం లేదురా, అన్ని మార్చేశారు. ఇప్పుడు జనాలంతా తగ్గిపోయారు కదా, ఇప్పుడు 2 గ్రూప్ ఒకే దగ్గర కలిసి ప్రాక్టీస్ చేస్తారు అని చెప్తాడు. ఇప్పుడు ఏ టైం కి చాలా ట్రైనింగ్ ఇస్తుంది, కానీ టైం మళ్ళీ తప్పు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ మ్యూజిక్ గ్రూప్ ప్రెసిడెంట్ వచ్చి, నేను మీ అందరికి 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. మొదటిగా మన మ్యూజిక్ బ్యాండ్ కల్చరల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ కాబోతుంది. అందులో సిటీలో ఉన్న పెద్ద మ్యూజిషియన్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. రెండోది ఏమంటే మన బ్యాండ్ లో ఉన్న గిటారిస్టులు అందరికి నెక్స్ట్ ఒక ఎవల్యూషన్ లాగా జరుగుతుంది. స్కిల్ఫుల్ గా వాయించడం వచ్చిన వాళ్ళందరూ దాన్ని వాయించి ఒక వీడియోగా పంపించాల్సి వస్తుంది. బిగినర్స్ అందరూ కొన్ని బేసిక్స్ కోడ్స్ అన్ని దాన్ని ప్లే చేసి రికార్డ్ చేసి నాకు పంపించాల్సి వస్తుంది. దీన్ని పంపించకుండా ఎస్కేప్ అవుదాం అనుకోకండి. ఇలా ఎవరు నాకు పంపించకుండా ఉంటారో వాళ్ళను ఈ మ్యూజిక్ క్లబ్ లో నుండి బయటకు గెంటేస్తానని చెప్తాడు. ఇది చెప్పడం అయిపోగానే అందరూ అక్కడ నుండి బయలుదేరతారు. సరావత్ కూడా బయలుదేరుతుండగా టైం సరావత్ దగ్గర ఏదో నాకు కొన్ని స్ట్రింగ్స్ పేర్లు చెప్పిందిరా, దాన్ని యూజ్ చేస్తే వాయించడం చాలా ఈజీ అంటనే. నాకు దాని గురించి అంతగా ఐడియా లేదురా, నువ్వు నాతో వచ్చి దాన్ని కొద్దిగా కొనిస్తావారా అనే టైం సరావత్ ని అడగ్గా, ఇక్కడ చూడు, నీకు నాతో డేట్ కి రావాలంటే దాన్ని డైరెక్ట్ గానే అడుగురా, ఎందుకు ఇలా సాకులు చెప్తావు, ఎందుకు ఈ గిటారు స్ట్రింగ్స్ అనే సాకులు చెప్తావు, అదే కాకుండా నువ్వు అడిగే స్ట్రింగ్స్ ఇక్కడ ఎక్కడ దొరకదురా, నీకు ఓకే అంటే అదేలాగే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, నీకు కావాలంటే ఇస్తానని చెప్తాడు. ఓ సూపర్ రా, అయితే నాకు ఇవ్వని చెప్పి నేను దాన్ని రికార్డింగ్ కి ప్రాక్టీస్ చేసి తర్వాత తిరిగి చేస్తాను రా అని టైం చెప్పగా, ఇస్తాను కానీ ఒక కండిషన్, నువ్వు మా ఇంటికి రావాలి, అంటే నువ్వు మా ఇంటికి వచ్చి ఆ గిటార్ ని తీసుకోవాలి అని సరావత్ చెప్పగా, దీనికి ఒప్పుకొని టైం కూడా సరావత్ ఇంటికి వెళ్తాడు. సరే ఇదే కదరా ఆ గిటారు, తీసుకొని బయలుదేరుతాను అని చెప్పగా, ఆగరా దాన్ని ఇంకా ట్యూన్ చేయలేదు, నేను ట్యూన్ చేసి ఇస్తాను, నీకు ట్యూన్ చేయడం వచ్చా, తెలీదు కదా, నాకు ఇవ్వు, నేను ట్యూన్ చేసి ఇస్తానని చెప్పి ఇప్పుడు సరావత్ దాన్ని ట్యూన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు టైం కూడా సరావత్ పక్కనే వచ్చి కూర్చొని ఏ సాంగ్ ని సెలెక్ట్ చేసి ఇస్తావరా అని అడగ, దీనికి సరావత్ నేను ఇంకా దాన్ని డిసైడ్ చేయలేదురా అని చెప్పగా, ఇప్పుడు టైం స్క్రబ్ అనే ఒక బ్యాండ్ పేరు చెప్పి బ్యాండ్ లో ఉండే క్లోజ్ అనే సాంగ్ ని పాడతావా అని టైం అడగ్గా, దానికి సరావత్ ఎందుకు నీకు ఆ బ్యాండ్ అంటే అంత ఇష్టమా అని అడగ్గా, అవునరా, నా చిన్న వయసులో మా అన్న ఎప్పుడు ఈ సాంగ్ నే పెట్టేవాడు, అందుకే నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం రా అని చెప్తాడు. ఈ బ్యాండ్ లో ఉండే సాంగ్స్ వినేటప్పుడు సంతోషంగా ఉంటే ఇంకా సంతోషపరుస్తుంది, నీ మనసులో మంచి లవ్ ఫీలింగ్ ఉంటే అలా సాంగ్ విన్నప్పుడు ఇంకా లవ్ ఫీలింగ్ పెరుగుతుందిరా. దానికి సరావత్ చాలా కిండల్ గా, అయితే బాధగా ఉన్నప్పుడు ఇంకా బాధేస్తుందా అని అడగ్గా, అలా కాదురా, నువ్వు బాధగా ఉన్నప్పుడు ఈ సాంగ్ ని వింటే ఎవరో నీ పక్కనే కూర్చొని ఓదర్స్తున్నట్టు ఉంటుందిరా అని చెప్పి, సరే నీకే బ్యాండ్ అంటే ఇష్టం రా అని అడగ్గా, దానికి సరావత్ నేను చెప్పేస్తాను రా, కానీ నీకు నేను చెప్పే బ్యాండ్ నీకొక్కటి కూడా తెలియదురా అని చెప్పి కిండల్ చేయగా, రే నువ్వేమనుకుంటున్నావురా, నాకు మ్యూజిక్ గురించి తెలీదు, దాన్ని నేను ఒప్పుకుంటాను, కానీ థాయిలాండ్ లో ఉండే మొత్తం బ్యాండ్లు నాకు తెలుసురా అని చెప్పి, కావాలంటే నువ్వు చెప్పి చూడరా అని చెప్పగా, సరే అని సరావత్ కూడా 2-3 బ్యాండ్ల పేరు చెప్తాడు. సరావత్ చెప్పినట్టే టైం కి ఒక్క బ్యాండ్ కూడా తెలియదు. నీకు నచ్చిన బ్యాండ్ తో పాటు మిగతా బ్యాండ్లు ఏం చేస్తున్నారో నువ్వు గమనించాలి, వాళ్ళు పాడే పాటలు కూడా నువ్వు వినాలని సరావత్ చెప్పగా, సరేరా, దీని తర్వాత వింటానని చెప్తాడు. సరే ఇప్పుడు నా కోసం ఆ క్లోజ్ సాంగ్ ని పాడతావా అని అడగ్గా, సరావత్ ఇప్పుడు ఒక పేపర్ ని తీసి గబగబా అని కొన్ని కార్డ్స్ అని రాసేసి దీని టైం కి ఇస్తాడు. ఏంట్రా ఇది అని టైం అడగ్గా, నువ్వు ఇందాక అడిగావే ఒక పాట, దానికి సంబంధించిన కార్డ్స్ రా, దీన్ని చూసావా ఎంత కష్టంగా ఉందో, నన్ను పోయి తేలిగ్గా పాడేమంటావే అని సరావత్ చెప్పగా, సరే నువ్వు ట్యూన్ చేస్తూ ఉండు, నేను గిటార్ ని తీసుకొని నేను ఎవాల్యుయేషన్ కి వీడియో రికార్డ్ తీసుకుంటాను అని చెప్పి టైం ఇంకో గిటార్ ని తీసుకొని వాయించడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు టైం ఎప్పుడు లాగా సి కోడ్ ని తప్పుగా వాయిస్తూ ఉండగా, దానికి సరావత్ టైం దగ్గర, ఏరా నువ్వు ఇంకా తప్పుగానే చేస్తున్నావా, దీనిపై ఆ ప్రెసిడెంట్ కి పంపించావే అనుకో, వాడు నిజంగా నేను బూతులు తిడతాడు అని చెప్పి ఇప్పుడు టైం వేళ్ళు మొత్తాన్ని కరెక్ట్ గా సీ కోడ్ ని వాయించడానికి సరావత్ హెల్ప్ చేస్తాడు. టైం కూడా దాన్ని కరెక్ట్ గా వాయించి ఆ వీడియో రికార్డ్ ని కూడా పూర్తి చేసేస్తాడు. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యూ గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.